నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మధ్యప్రదేశ్లో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ, పెళ్ళి, నమ్మక ద్రోహం, అక్రమ సంబంధం, హత్యకు దారితీసినటువంటి తీరు ఏదైతుందో కేవలం మధ్యప్రదేశ్లోనే కాదు, ఇది దేశవ్యాప్తంగా ఒక కుదిపేసిందని చెప్పుకోవాలి. ఈ ఘటన మొత్తం కూడా మీకు స్క్రీన్ పైన ఈ ఫోటోలు చూడగానే మీకు అర్థమైపోవాలి. ఈ ఫోటోలు చూడగానే మీకు అర్థమైపోతుంది ఏం జరిగిందని చెప్పేసి. ఎందుకంటే అందరూ తెలిసిపోయింది ఈ వార్త. అంటే ఇందులో ఒక సినిమా తరహాలో ఉంటాయి ట్విస్టులు అన్నీ కూడా. ఇంకా సినిమాలన్నా పోకిరి ట్విస్ట్ అన్నా కాస్త మనం అంత కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం కావచ్చు. మామూలుగా మనం ఏదైనా ఉంటే పోకిరి ట్విస్ట్ లాగా ఉందరా అని చెప్పేసి అనుకుంటాం కదా. ఆ పోకిరి ట్విస్ట్ని మించినటువంటి ట్విస్టు ఈ కథలో జరిగింది, ఈ ఎపిసోడ్లో జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సభ్య సమాజం తలదించుకునే ఘటనలు జరుగుతూ ఉన్నాయి. నాకే సిగ్గు అనిపిస్తుంది ఈ సభ్య సమాజం తలదించుకునే ఘటనలు అని చెప్పేసి మాట్లాడుతుండే. ఎందుకంటే ఎన్ని జరిగేటానికి అవే జరిగేవి మొత్తం సభ్య సమాజం తలదించుకునే ఘటనలే, మామూలు ఘటనలు జరగట్లేదు. అంటే అనుకోకుండా ప్రమాదవశాత్తు ఇట్లాంటివి ఏం జరగట్లేదు. అన్నీ కూడా ఇట్లాంటి సభ్య సమాజం తలదించుకునే ఘటనలే. తెలిసి కూడా తప్పని తెలిసి కూడా అవన్నీ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అట్లా చేస్తే ఏమవుతుందో కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి టెక్నాలజీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు ద్వారా ఎంత మనం సమాజంలో మన పేరు ఎట్లా పోతుంది, మనల్ని సమాజం ఎట్లా చూస్తుంది అనే విషయం తెలిసి కూడా ఇట్లాంటి ఘటనలకు పాల్పడుతున్నారు కొందరు. వాళ్ళని ఎట్లా సంబంధించాలో నాకు అర్థమవుతుంది. సరే, మనం విషయానికి వస్తాం. ఇందులో స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఒక ఆమె, ఒక హీరోయిన్ మాదిరి కనిపిస్తుంది కదా. హీరోయిన్ మాదిరి కనిపిస్తుంది కదా మొత్తం. అంటే ఒక మోడల్, ఒక హీరోయిన్ లాగా అనిపిస్తుంది కదా. ఆమె చూస్తే అర్థమైపోతుంది ఆమె వేసుకున్నటువంటి ఆ ఫోటోషూట్లు కానివ్వండి, ఆమె ఆ సెల్ఫీలు దిగిన పద్ధతి. అప్పుడే మనోడు కట్ చేయాల్సింది. హీ డిడ్ ఏ మిస్టేక్. మన డైలాగ్ ఉంటుంది అదుర్స్లా, అప్పుడే నేను కట్ చేయాల్సిందిరా, ఐ డిడ్ ఏ మిస్టేక్ అంటాడు బ్రహ్మానందం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈమె కథలు, ఈమె వేషాలు చూసి మనోడు మమ్మల్ని లైట్ తీసుకున్నాడట. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాడట, వద్దు అంటే వీడియోలు చేస్తాడు, ఫోటోలు పెట్టుడు, ఇట్లాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంట్లో. సరే, మనం ముచ్చోళ్ళకి వద్దాం. ఈ మధ్యప్రదేశ్లోని తార్ అన్నటువంటి ఒక ప్రాంతంలో ఈయన పేరు దేవకృష్ణ ఒక సుగంధ ద్రవ్యాల వ్యాపారి. అవి అమ్ముకుంటూ ఒక షాప్ పెట్టుకున్నాడు. సో అందులో జీవనం కొనసాగిస్తున్నాడు. 28 సంవత్సరాలు. ఈమె తన భార్య 25 సంవత్సరాలు. ఈమె పేరు ప్రియాంక. సో వీళ్ళకు పెళ్ళై కూడా చాలా రోజులు అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో వైవాహిక జీవితం అంత మంచిగా ఉండేది కాదట. ఎందుకు మంచిగా ఉండేది కాదు అంటే, ఈయన నల్లగా ఉన్నాడట, ఈమె తెల్లగా ఉందట. ఈమె దాన్ని ఏమంటారు, మన మెరుత చూసినావా, మెరుపు, మన వర్షం కొట్టినప్పుడు మెరుత చూసినా, ఆ మెరుపు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉందట ఈమె. ఈయన కర్రగా ఉన్నాడని చెప్పేసి, నల్లగా ఉన్నాడని చెప్పేసి ఫస్ట్ నుండి ఇదే ముచ్చట. అసలు నిన్ను పెళ్లి చేసుకునే ముచ్చటే కాదు, నేను నా రేంజ్ ఎంత, నేను ఎట్లున్నా, నువ్వు కర్రగా ఉన్నావు, నేను వేసుకొని నేను బలైపోయినా, నీ రేంజ్ నాది కాదు అసలు అని చెప్పేసి ఊకే మాటికి ఇదే మాట్లాడుకుంటా ఊకే మస్తు విసిగించేదట, మస్తు టార్చర్ చేసేదట. మనోడు పాపం అయినప్పటికీ కూడా బాధలు భరించినాడు. ఎందుకంటే కుటుంబ పరువు కోసం మస్తు టార్చర్ కొట్టేదట కూడా. దేవకృష్ణను ఈ ప్రియాంక అనేది కొట్టేదట కూడా ఇంట్లో. కానీ బయట తెలిస్తే కుటుంబ పరువు ఏమవుతుంది అని చెప్పేసి మనోడు అన్నీ లోపల పెట్టుకొని కుమ్మిలిపోయేట్టున్నట. ఇక నల్లగా ఉండడని చెప్పేసి ఏం చేసింది ప్లాను, మళ్ళీ అట్లనే ఒకటి ఉంది కదా ఇన్స్టాగ్రామ్ పిచ్చి. ఆ ఇన్స్టాగ్రామ్లో కమలేష్ అని ఉంటాడు, తగిలిండు ఆమెకు. కమలేష్ పురోహిత్ అని చెప్పేసి ఒకడు తలిగిండు. ఇక తలిగిన తర్వాత ఇక దేవకృష్ణను అంతకుముందే అసలు లేదు, మొత్తానికి లేదు. ఇక కమలేష్ అయితే ఎప్పుడో చచ్చిండో ఇక మొత్తం ఇక ఒక వేరే ప్రపంచంకి వెళ్ళినట్టు అనిపించిందట ఆమెకు. ఇక వేరే ప్రపంచం చూసినట్టుగా అనిపించింది ఆమెకు. ఇక అంతకుముందు ఈ ఇంట్లో ఉండి టార్చర్ చేసుకుంటా చేసేది కదా. ఇక ఆ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు, ఆ వీడియోలు, నా అందం సూడు బావయ్యో అనుకుంటా ఆ పాటలు పాడేసరికి, ఆ పోస్టులు పెట్టేసరికి ఇక కమలేష్ అంటాడు పడ్డాడు. ఇక పడ్డ తర్వాత వీనితో ఇక అక్రమ సంబంధం పెట్టుకున్నది. ఇవన్నీ నడిపించింది. సో నేను కమలేష్తోని నా జీవితాన్ని మంచిగా కొనసాగించాలంటే
మా ఇద్దరి మధ్యలో సంబంధం మంచిగా ఉండాలంటే ఈ నా భర్తను లేపేయించాలని చెప్పేసి మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా. సో మన ఇద్దరి మధ్యలో దేవకృష్ణుడు, సో లేపెత్తే అయిపోతుంది, నల్లగా ఉన్నాడు, నాకు నచ్చలేదు, నీతోనే ఉంటా, నీతోనే సంసారం చేసుకుంటా, నీతోనే మంచిగా ఉంటా, నీతోనే నేను పిల్లలు గంట అన్నట్టుగా ఇక మొత్తం వీళ్ళు మాట్లాడుకొని ఇక ప్లాన్ చేసుకొని ఒకరితో సురేంద్ర అని చెప్పేసి ఒకరిని మాట్లాడుకున్నారు. వానికి ₹1,00,000 డీల్ ఓకే అయింది. వానికి అడ్వాన్స్ 50,000 ఇచ్చారు. సో మొన్న 7వ తారీఖు నాడు, మొన్న ఒక 3-4 రోజుల కింద 7వ తారీఖు నాడు రాత్రి అనుకున్న ప్లాన్ ప్రకారమే ఏమైంది, రాత్రి ఎట్లా వాళ్ళు వస్తారు కదా, సురేంద్ర అంటే వస్తారు చంపడానికి, వానికి డబ్బులు ఇచ్చారు కదా. సో అనుకున్న ప్లాన్ ప్రకారం ఏం చేసిందామే, తలుపులు తీసే పెట్టింది. ఎందుకంటే మధ్యలో తలుపు తీయడం ఇదంతా ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇదంతా ఒక ప్లాన్ చేసుకున్నారు మంచిగా. ఎంత ప్లాన్ అంటే ఇక అది దొరకకుండా మన మీద చేతులు దులుపుకోవాలి, మనం మంచిగా ఉండొచ్చు అన్నంత రేంజ్లో వాళ్ళు చేసుకున్నారు. ఈ కమలేష్ను ఈ ప్రియాంక ఈ ఇద్దరు కూడా చేసుకొని రాత్రి తలుపులు డోర్ ఓపెన్ చేసి పడుకున్న తర్వాత వాడు సురేంద్ర అంటూ వచ్చి సైలెంట్గా లోపలికి వెళ్ళి దాన్ని ఏమంటారు, మన దేవకృష్ణను కత్తితోని అతి దారుణంగా చంపడం జరిగింది. గట్టిగా కొట్టేసరికి చనిపోయిండు. సో చనిపోతే దీన్ని హత్యలాగా కావద్దని చెప్పేసి ఏం చేసిండు ఈ సురేంద్ర అంటాడు. ఇక వాడు ఇదే పని వానికి, డబ్బులు ఇస్తే చంపుడు పోడు, వానికి తెలుసు కదా ఎట్లా చేస్తే ఎట్లా అనేది. ఇక వాడు ఇట్లా కాదని చెప్పేసి ఏం చేసిండు, చంపిన తర్వాత ఆ ఇంట్లో సామాన్లు అన్నీ ఎత్తేసినట్టు కింద చిందరం అందరూ వేసిండు. అంటే నిజంగానే దొంగతనం చేయడానికి దొంగ వచ్చిండు. సో అప్పుడు ఈమెను ఇతన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఇతను చంపేసిండు అనేలాగా ఉండాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మొత్తం చిందరం అందరూ వేసిండు, వెళ్ళిపోయిండు కదా. ఇక తెల్లారైన తర్వాత ఇక ఈమె ఏం చేసింది, మస్తు ఏడుస్తుంది. ఇక ఇట్లా ఇంటికి వచ్చారు, ₹3,50,000 ఎత్తుకపోయారు, బంగారం ఎత్తుకపోయారు, నన్ను తాళతో కట్టేసారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ నమ్మించింది. నా భర్తను చంపారు, నన్ను తాళతో కట్టేసారు, డబ్బులు ఎత్తుకపోయారు, అవి అని చెప్పేసి అని చెప్పేసి ఆమె పోలీసు వాళ్ళకి చెప్పింది. సో చూడరు ఒకసారి సెల్ఫీలు దిగిన విధానం కానివ్వండి, ఆ స్టిల్స్. పాపం మనడు దేవకృష్ణ గ్రహించలేకపోయాడు, అనుకోలేదు ఎంతైనా కట్టుకున్న భార్యనే కదా అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఇంత దారుణంగా చేస్తా అని చెప్పేసి అస్సలు ఊహించుకున్నాడు. చనిపోయే వరకు కూడా అసలు ఊహించుకోలేడు. ఇట్లనే చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు. కానీ చంపుతుంది అని చెప్పేసి దేవకృష్ణ ఎట్టి పరిస్థితుల్లో ఊహించుకోడు కూడా. కానీ ఆమె పనిచేసింది ఈమె. కానీ ఈ పోలీసు వాళ్ళకి ఏమనిపించిందంటే, ఈమె చెప్పేటువంటి కథ యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదబ్బో, మీకు ఆ వీడియో చూపిస్తా. అస్సలైంది ఆ వీడియోని, అది మన మహానటి సావిత్రి నిర్మించినటువంటి యాక్టింగ్ చేసింది ఆమె, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్. ఏడ్చుకుంటా ఆమె మస్తు యాక్టింగ్ చేసింది. కానీ పోలీసు వాళ్ళు తెలుసు ఎట్లుంటుంది కథ మన వాళ్ళది. మామూలుగానే వాళ్ళు సస్పెక్ట్ చూసే వాళ్ళ విషయంలో వేరేలా చూస్తారు పోలీసులు. ఇక ఈమె మాటలలో కొంచెం పొంతులు లేకుండా మాట్లాడు, అది ఇది మాట్లాడేసరికి మనకు డౌట్ వచ్చింది. తీరా తీసి అడిగితే అప్పుడు మొత్తం బయటకెక్కింది. ఆమె ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పినాయి కదా, మన సావిత్రిని ఇచ్చినటువంటి యాక్టింగ్ అని చెప్పినాయి కదా. ఒకసారి మీకు ఆ యాక్టింగ్ చూపిస్తారు చూడండి, ఎంత దారుణంగా యాక్టింగ్ చేసిందో చూడండి ఒకసారి. వచ్చిందండి వయ్యారి. बाबा बाबा आधा घंटा हो गया चिल्लाते मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे. बाबा ఏం యాక్టింగ్ చేస్తున్నావు మనిషంగా ప్రియాంక. మంగనాచి అంటే రోజున అట్లా దొంగి. ఓకే ముఖంలో కనిపిస్తుంది. ఇక పోలీసు వాళ్ళకి ఆ మాత్రం డౌట్ రాదా? ఏం యాక్టింగ్ చేస్తున్నాం ప్రియాంక తల్లి, నీకు దండం. అసలు నువ్వు ఇట్లా కాకుండా నీ అందం కూడా బాగున్నది.
నీ అందంతో యాక్టింగ్తో సినిమాలో పోతే ఇప్పటికన్నా నీకు ఆస్కార్ అవార్డులో మన నేషనల్ అవార్డు కూడా చాలా వచ్చేటివి. సినీ రంగంలో నీకు మంచి మంచి పేరుండి ఇప్పటికీ, ఎందుకంటే నీకు అందం ఉన్నది, నీకు నీకు ఈ దగ్గర యాక్టింగ్ ఉన్నది. అటు పోతే అయిపో, అనవసరంగా ఒకళ్ళ జీవితాన్ని పెళ్లి చేసుకొని వచ్చి నమ్మించి వంచి నమ్మక ద్రోహం చేసి ఆయన పెళ్లి చేసుకొని ఈయనతోని అక్రమ సంబంధం పెట్టుకొని లాస్ట్కు సంపితి. ఇంకేం వచ్చింది? ఒకళ్ళు పుట్టన పెట్టుకుంటే నీకు ఏమొచ్చింది? నీ జీవితం నాశనం అయింది, ఆయన జీవితం నాశనం అయింది, ఈ కమలేష్ అంటుంది కూడా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆ సురేంద్రానికి ₹1,00,000 ఇచ్చి వాని జీవితం నాశనం చేశారు. ఇది కథ. వచ్చిందండి వైఆర్ అంటారు, ఆ పదాన్ని కరెక్టు సెట్ అవుతుంది ఈ ప్రియాంక. అవి మాట్లాడేటప్పుడు చూస్తే ఆ విధంగానే అనిపించింది. నీ నంగనాచి వేసాలు, నంగనాచి కాదు, మామూలు నంగనాచి కాదు, ఈమె నీ దుంపదేగా అన్నట్టు వేసింది ఈ ప్రియాంక. ఇగో అసలు చూడు ఎంత దేవకృష్ణనే బాగున్నాడు, నల్లగా ఉన్నా కూడా పాపం ముఖంలో ఆయన ఈ కలర్ ఏంది నాకు అర్థం కాదు. ఈ కలర్ చూసి ఏంది కథ ఏంది? ఎంత ముఖంలో కళ ఉన్నది. నువ్వు తెల్లగా ఉన్నావు అంతే, నీ ముఖంలో ఏం కలలేదు. నీ సోకులు, నీ కథ, నీ టిప్ టాప్, నీ లిప్స్టిక్, ఇది తప్పితే ఏం లేదు. ఆయన చూడు ఎంత నీ భర్తనే మంచి, నీకంటే మంచుకున్నాడు. మొహంలో కళ ఉండదు మంచిగా. వీడు చూడు ఈ చప్రిగాడు, ఈ చప్రిగాడిని చూసి ఇంత ఘాతుకంత పాల్పడింది ఏమి ఎంత. ఇది ఘటన. ఇక చూడండి ఎట్లా జరుగుతున్నాయి, ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాము. నల్లగా ఉండడని చెప్పేసి భర్తను నమ్ముతారానే, సిగ్గు పోతుంది కదని చెప్పుకుంటా కూడా. నీ జీవితాన్ని మంచిగా చూసుకుంటున్నా లేదా, నీకు మంచిగా చూసుకుంటున్నా లేదా రోజు అది ఇది అని చెప్పేసి అట్లా ఉండాలి. కానీ నల్లగా ఉండడని చెప్పేసి నలుపు నారాయణ మెచ్చు, తెలుపు ఎవరు మెచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ తెలుగు ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి చెప్తున్న ఒక డైలాగ్ ఉంటుంది. ఇది కథ. ఈమె చేసినటువంటి కథ మామూలు కథ కాదు, దేశం మొత్తం మాట్లాడుకుంటుంది ఇప్పుడు. దేశం మొత్తం ఈమె చేసిన యాక్టింగ్, ఈమె చేసిన ఆస్కార్ లెవెల్ యాక్టింగ్, ఈమె చేసిన ప్లాను 25 సంవత్సరాలకే ఇన్ని ప్లాన్లు వేసింది ఆమె. 25 సంవత్సరాలకే ఎట్లా చంపాలి, ఏం చేయాలి, ఏంది అని చెప్పేసి మొత్తం యాక్టింగ్. ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వీడియో ఉంటుంది మనకు, ఇది అంత ఉండాలి. ఇంకా మనం ఫోటో అడ్డం పెట్టాం, ఎందుకంటే కొంచెం ఈమె టాలెంట్ చూపిస్తుంది. ఇక్కడ కూడా ఏడ్చుకుంటే కూడా ఈమె టాలెంట్ చూపిస్తుంది అంటే అర్థం చేసుకోరు మీరు. ఇక ఆమె టాలెంట్ చూపిస్తుంది. సో ఈ వీడియో అంతా ఇదంతా మనం కవర్ చేసుకున్నాం. ఎందుకంటే ఆమెకు లేకపోవచ్చు సిగ్గు, మనకన్నా ఉండాలి కదా చూసేటోళ్ళకైనా. అట్లా ఆ రేంజ్లో టాలెంట్ చూపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ అడ్డం వేసినాం ఈ ఫోటోలో. ఏం ఇట్లా కనిపించకుండా టాలెంట్ అట్లా చూపిస్తుంది ఆమె ఏడ్చుకుంటా కూడా. సో ఇది మధ్యప్రదేశ్లో జరిగిన ఘటన, ఇది దారుణమైన ఘటన. సో దేవకృష్ణ కుటుంబ సభ్యులైతే వాళ్ళకు ఉరిశిక్ష వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సో అక్రమ సంబంధాలు ఎప్పటికైనా కూడా అది ఒక విషాదాన్ని నింపుతాయి తప్పితే ఎవరు కూడా బాగుపడినట్టయితే చరిత్రలో లేదు.